ఈ విధంగా ఆ మన్వంతరాలు 14 మన్వంతరాలను గురించి జనమేజయ మహారాజుకు వైశంపాయనుల వారు చెప్పారు. తర్వాత వైవస్వత మన్వంతరాన్ని ముఖ్యంగా వివరంగా చెప్పాడు. ఈ వైవస్వత మన్వంతరాన్ని గురించి తెలుసుకోవాలి, అసలు వైవస్వత మనువు ఎప్పుడు పుట్టాడు ఏంది తెలుసుకోవాలని మనం అనుకున్నాం. అయితే ఇక్కడ 71 యుగాలు మహాయుగాలైతే ఒక మన్వంతరం అని చెప్పాం. ఈ మన్వంతరం అయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకోవాలి మనం. ఒక్క మన్వంతరం అయిన తర్వాత జలప్రళయం అనేది వస్తుంది, మొత్తం జలార్ణం అయిపోతుంది, మరలా సృష్టి ప్రారంభం అవుతుంది. అంటే మునిగిపోతుంది, మరలా నీళ్లు తగ్గిపోయిన పాటు మళ్ళీ నాగరికత మొదలవుతుంది అన్నమాట. అది ప్రతి యుగంలో జరుగుతుంది, ప్రతి మన్వంతరంలో, యుగంలో కాదు మన్వంతరంలో. ఇప్పుడు మామూలుగా కలియుగ అంతం అయిపోయింది, అంతా జరిగిపోతుంది, ఇప్పుడు ఏం జరగదు. 4,32,000 సంవత్సరాల్లో ఇప్పుడు జరిగింది 6,000 సంవత్సరాలే. 28వ కలియుగం ఇప్పుడు జరిగేది. వైవస్వత మన్వంతరంలో 28వ కలియుగంలో మనం ఉన్నాము. 71వ కలియుగం అయిన తర్వాత జరుగుతుందన్నమాట. తర్వాత మళ్ళీ సూర్య సావర్ణ మన్వంతరం వస్తుంది, జరుగుతుంటుంది. అయితే ఇది చిన్న చిన్న ప్రళయాలన్నమాట. 14 మన్వంతరాలు అయిపోయిన తర్వాత కల్పం అంటారు దాన్ని. ఆ కల్పం అప్పుడు ఏం జరుగుతుందంటే 1000 యుగాలు పూర్తవుతాయి. అంటే 1000 కృతయుగాలు, 1000 త్రేతాయుగాలు, ఇట్లా 1000 అవుతాయి. 1000 యుగాలు పూర్తయితే బ్రహ్మదేవుడికి ఒక్క పగలన్నమాట. ఉదయం నుంచి సాయంత్రం దాకా లెక్క ఆయనకు 1000 యుగాలు అయితే. అయితే ఈ కల్పంలో 14 మన్వంతరాలు ఉన్నాయి కదా. యుగానాం ఏకసప్తతి అంటే 71 కదా. 14 × 71 వస్తే మనకి 994 యుగాలు అవుతాయి. అంటే ఇంకా 6 యుగాలు అంటే ఆయనకు ఒక సెకండ్ అంతే. ఇన్ని అయితే ఆయనకు పగులైనప్పుడు ఆ 4 యుగాల కాలం ఒక సెకండ్లో అయిపోతుంది. అందువల్ల ఆ 1000 యుగాలని అనుకున్నప్పటికీ కూడా ఇవి పూర్తయ్యేటప్పుడు 994 యుగాలు పూర్తవుతాయి. కాబట్టి అక్కడికి ఆయన పగలు పూర్తవుతుంది అనమాట. అప్పుడేం జరుగుతుంది అని అంటే ఈ సూర్యకిరణాలు వేడి జాస్తి అయిపోతుంది, బాగా తీవ్రమైనటువంటి. ఇప్పుడు మనం రోహిణి కార్తీ ఎండలో తట్టుకోలేకపోతామే, కాళ్ళు కాలిపోతుంటాయి కదా తారు రోడ్డు మీద. అట్లా కాదు, మాడిపోతాం అనమాట. ఆ మాడడం ఎట్టంటే పంచభూతాలు కూడా పేలిపోతాయట. పృథివ్య తేజో వాయురాకాశాలు కూడా పేలిపోతాయి అట్నే. అంత ఎండ వచ్చేస్తుంది అనమాట. ఆ ఎండతో కూడా అగ్ని ప్రళయం అంటారు దాన్ని. అది అయిపోయిన తర్వాత ఆ ఎండ వేడిమికి తట్టుకోలేక మొత్తం భస్మం అయిపోతుంటే అప్పుడు బ్రహ్మ, సప్త ఋషులు, ఈ దేవతలు, అప్పుడు ఆ ఆఖరి మన్వంతరంలో పనిచేసేటువంటి దేవతలు వీళ్ళందరూ కూడా భయాందోళనకు గురైపోయి వాళ్ళు శ్రీ మహావిష్ణువు యొక్క గర్భకోశంలోకి వెళ్ళిపోయి తలదాచుకుంటారు. విష్ణువుకి ఏం కాదు, ఆ విష్ణువు గర్భంలోకి వెళ్ళిపోయి తలదాచుకుని మరలా కల్పం పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళా సృష్టి ప్రారంభమైనప్పుడు అప్పుడు మీరు బాగా గమనించారు లేదో, కల్పంలో బ్రహ్మ సృష్టి ఇవన్నీ మారుతుంటాయని చెప్పాం కదా. అప్పుడు మళ్ళీ విష్ణువు సృష్టించడానికి మొదలుపెట్టినప్పుడు మళ్ళీ బ్రహ్మ బయటకు వస్తాడు, దేవతలు బయటకు వస్తారు, మళ్ళీ సృష్టి క్రమం ప్రారంభమవుతుంటుంది అనమాట. అది జరుగుతుంది నాయన. దీన్నంతా వివరంగా చెప్పాలంటే 100 సంవత్సరాలైనా చెప్తూనే ఉండొచ్చు, పూర్తవదు. కాబట్టి నీ క్లుప్తంగా నేను తెలియజేశాను అని చెప్పి వైశంపాయనుల వారు చెప్పాడు. చెప్పిన తర్వాత అయితే ఈ వైవస్వత మన్వంతరాన్ని గురించి మనం తెలుసుకోవాలి అని ఎందుకు అనుకుంటున్నామంటే, విశేషం ఏంటంటే అందరూ పోయి తలదాల్చుకుంది శ్రీ మహావిష్ణువు గర్భకోశంలో. అటువంటి శ్రీ మహావిష్ణువు వృష్ణి వంశంలో వైవస్వత మన్వంతరంలో జన్మించాడు. మనం వైవస్వత మన్వంతరానికి ఉండే ప్రాధాన్యత, గొప్పతనం ఏమిటంటే రామావతారం కూడా వైవస్వత మన్వంతరంలోనే జరిగింది, కృష్ణావతారం కూడా వైవస్వత మన్వంతరంలోనే జరిగింది. కాబట్టి వైవస్వత మన్వంతరం చాలా గొప్పది. కాబట్టి ఆ మన్వంతరాన్ని తెలియజేసుకుని
ఆ మన్వంతరాధిపతుల వరస తెలుసుకుని వృష్ణి వంశంలో శ్రీకృష్ణ పరమాత్మ ఎలా పుట్టాడో తెలుసుకుందాము. ఆయన విషయం చెప్పడానికిగా మొట్టమొదటి మన్వంతరాధిపతి నుంచి చెప్పుకొని వస్తాము అని చెప్పి ఈయన వైశంపాయనుల వారు చెప్తున్నాడు. ఏం జరిగింది అంటే మొట్టమొదట ఈ మన్వంతరం రాకముందంటే వైవస్వమను పుట్ల అసలు. ఇప్పుడు ఏం జరిగిందంటే కశ్యప ప్రజాపతికి 13 మంది భార్యలు ఉన్నారు అని మనం తెలుసుకున్నాం. ఆ 13 మందిలో దితి అనేటువంటి ఆమెకు దైత్యులు పుట్టారు అని తెలుసుకున్నాం. ఇక్కడ అదితి అనే ఉంది. అదితికి పుట్టిన వాళ్ళందరూ ఆదిత్యులు, అదితి సంతానం కాబట్టి ఆదిత్యులు అంటారనమాట. వాళ్లలో ఈ కశ్యప ప్రజాపతి భార్య అయినటువంటి అదితి ఒకరోజు కశ్యప ప్రజాపతిని ప్రార్థిస్తే నాకు సత్పుత్రుని ప్రసాదించు అంటే అప్పుడు ఆయన ఈ అదితికి గర్భాధానం చేస్తే ఆమె గర్భం ధరించిందే కానీ ఆ లోపల సూర్యుడు ఉన్నాడు అన్నమాట. ఆ వేడికి ఆ బిడ్డ తయారైన తర్వాత, పిండం తయారైన తర్వాత వేడి తట్టుకోలేకపోతుంది ఆమె. అంత సెగ అన్నమాట. ఆ వేడికి తట్టుకోలేక ఆమె కళ కూడా తగ్గిపోతుంది. మనం ఎండకు బాగా తిరిగి వస్తే ముఖాన కళ లేకుండా పోతుంది కదా, అట్ట ఈ ఎండ వల్ల కళాకాంతి లేకుండా పోతుంది. అప్పుడు ఆమె భర్త దగ్గరికి వచ్చి ఏంది అయిపోతుంది నా పరిస్థితి అంటే, అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ పిండాన్ని అభిమంత్రించి అమృతమయమైపోవుగాక అని మంత్రిస్తే తర్వాత కొంతకాలానికి తర్వాత ప్రశాంతమైపోయింది, చల్లగా వచ్చేసింది, హాయిగా ఉంది ఆమెకు. తర్వాత బిడ్డను కన్నదనమాట. బిడ్డను కన్న తర్వాత అండం అంటే పిండంగా ఉన్నటువంటి సమయంలో ఆయన వేడికి తట్టుకోలేకపోయినందువల్ల అమృతత్వం కలుగ్గాక అని చెప్పి అన్నాడు కాబట్టి ఆయన అమృత అండ అవన్నీ కలిపితే మార్తాండ అవుతుందన్నమాట. కాబట్టి మార్తాండు అని పేరు పెట్టాడు. ఎందుకు ఆ పేరు వచ్చిందంటే ఆయన అండ రూపంలో ఉన్నప్పుడు సెగగా ఉంటే అమృతత్వాన్ని పొందాడు కాబట్టి మార్తాండు అనేటువంటి పేరు కశ్యప ప్రజాపతి నామకరణం చేశాడు ఆయన. తరువాత ఆయన పెరిగి పెద్ద అవుతున్నాడు. పెద్ద అంటే దేవతలందరూ అప్పటికప్పుడే పెద్దవాళ్ళు అయిపోతారని చెప్పాను కదా. దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు సూర్య భగవానుడు. పెరిగిన తర్వాత ఆయన పెళ్లి చేసుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఇది సూర్య భగవానుడి యొక్క కథ కాబట్టి చాలా పుణ్యప్రదమైనటువంటి కథ అన్నమాట. ఆయన విశ్వకర్మ అని ఒక ఆయన ఉన్నాడు. త్వష్ట అని కూడా అంటారు. ఆయన త్వష్ట ప్రజాపతి అంటారు. అంటే విష్ణుర్యోనిం కల్పయతు త్వష్ట రూపాణి పిగుంసతు అంటాడు అనమాట. అంటే మన శరీరంలో బిడ్డకు ఆకారాన్ని కలిగించేవాడు త్వష్ట ప్రజాపతి అనమాట, విశ్వకర్మ. ఆయన దేవశిల్పి అంటారు. శిల్పాలన్నీ చేసేది ఆయనే, దేవతలకు ఇల్లు కట్టించేది ఆయనే, అదంతా చేసేవాడు ఆయన. ఆయన కుమార్తె సంజ్ఞాదేవి అని ఉందన్నమాట. ఆమె ఆ సంజ్ఞ యుక్త వయస్కురాలై ఉంది. చాలా అందగత్తె, చాలా సుకుమారి కూడా. సరే, ఈ విధంగా ఆమె పెరుగుతుంది అక్కడ. ఇక్కడ మన సూర్య భగవానుడు యుక్త వయసులో ఉన్నాడు. వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలంటే అప్పుడు ఏంది అంటే ఈ ప్రకృతినంతా సృష్టించినప్పుడు మండలాలు ఉన్నాయి కదా, సూర్యమండలము, చంద్రమండలము, భూమండలము, నక్షత్ర మండలాలు. ఈ మండలాలన్నీ ప్రకాశిస్తూ ఉంటాయి. దాంట్లో ఆధిపత్యాన్ని వీళ్ళు పొంది ఒక్కొక్కసారి ఒక్కొక్కరు అధిపతులుగా అవుతుంటారనమాట. అప్పుడేమంటే ఈ సూర్య భగవానుడికి ఆధిపత్యాన్ని ఇచ్చారు సూర్యమండలం మీద. సూర్యమండలం అంటే అగ్నిగోళం అన్నమాట, భయంకరంగా ప్రకాశించేది. అప్పుడు ఈయనకు సూర్యమండలాధిపతిని చేసినప్పుడు ఈయన శరీరం ఎలా ఉండాలంటే ఆ తేజస్సు లేకపోయినప్పుడు ఎంత వేడినైనా కానీ తట్టుకోగలదనమాట. ఇప్పుడు
పెద్ద అగ్నిహోత్రం ప్రకాశిస్తుంది. ఇంకొక అగ్నిహోత్రం తీసుకోపోయి దాంట్లో పెడితే ఏమవుతుంది? ఏం కాదు. అట్లా అగ్నితో సమానంగా దివ్య తేజస్తో ఆ సూర్యమండలంలో ఉండే ప్రకాశంతో సమానంగా ఈయన ప్రకాశించే శక్తి, ఆ సూర్యమండలంలో ఉండే వేడిని తట్టుకోగలిసిన శక్తి ఈయనకు ప్రసాదించారనమాట దేవతలు. అప్పుడు ఈయన్ను సూర్యమండలాధిపతిగా చేశారు. ఈయన జగత్చక్షువు, అంటే జగత్తుకే కన్ను అయినటువంటి ఆ సూర్యమండలాధిపతి ఈయన సూర్యుడు. తర్వాత ఆయన రాజ్యం అది. ఇప్పుడు ధ్రువ నక్షత్రం, ధ్రువుడికి నక్షత్రాన్ని ఎలాగైతే ఇచ్చారో అదేవిధంగా ఈ సూర్యుడికి ఆ మండలాన్ని, ఈయన మార్తాండుడు ఈయన పేరు, సూర్యమండలాధిపతి ఈయన. ఇప్పుడు మనం పూజ చేసేటప్పుడు కూడా దేవాలయాలకు వెళ్ళినప్పుడు నవగ్రహాలకు పూజ చేస్తాం చూడండి. నవగ్రహాలకు పూజ చేసినప్పుడు అక్కడ సూర్య భగవానుడు కనపడతాడు, రూపం ధరించి ఉంటాడు ఆయన. సప్తాశ్వర సమారూఢం అని మనం ధ్యానం చేస్తాం కదా. కానీ ఆకాశం ఛాయ చూస్తే మండేటువంటి అగ్నిగోళం మాదిరి కనపడుతుంటుంది. అంటే ఆ అగ్నిగోళంలో సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ హారీ హిరణ్మయ వపు ధృత శంఖచక్ర గదా పాణే ద్వారకా నిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతిం అని చెప్తుంటాం. ఆ సూర్యమండలంలో ఎప్పుడూ ఈయన ప్రకాశిస్తూ ఉంటాడు, ఈ కశ్యప పుత్రుడైనటువంటి సూర్యుడు. సరే, ఆయనకి ఉద్యోగం ఏంటంటే ఎప్పుడు సూర్యమండలంలో ఉంటాడు, నిరంతరం ఈ ప్రపంచాన్ని కాపాడుతూ ఉండాలా, ఆయనకు ఉండేటువంటి ఉద్యోగం అది. ఇప్పుడు మామూలుగా ఏమంటారు, పెళ్లి చేసుకోవాలంటే మీకు ఎంత జీతము, ఏం ఉద్యోగము అని అడుగుతారు కదా. సూర్యుడు ఉద్యోగం అది. సరే, ఆ అబ్బాయికి పెళ్లి చేస్తే బాగుంటుందని చెప్పి ఈ సంజ్ఞాదేవిని సూర్యుడికి ఇచ్చి పెళ్లి చేశారండి. పెళ్లి చేసేస్తే వైభవంగా పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి సూర్యమండలంలో నివాసం ఉండడానికి పోయినారు. ఉన్నారు నివాసం, చాలా రోజులు ఉన్నారు. చాలా రోజులు ఉన్న తర్వాత ఏం జరిగిందంటే ఈమె గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత ఇద్దరు కొడుకులు పుట్టారు, ఒక కూతురు కూడా పుట్టింది. ఆ మొట్టమొదట పుట్టిన కొడుకే వైవస్వత మనువు, సూర్యుడికి పుట్టిన ఆయన. ఇప్పుడు మన మన్వంతరాధిపతి వైవస్వ మనువు. రెండో ఆయన యమధర్మరాజు పుట్టాడు. కూతురు యమున అనేటువంటి అమ్మాయి పుట్టింది. లక్షణంగా సంసారం చేస్తున్నారు. పిల్లకాయలు కూడా కొంచెం ఒక 2-3 సంవత్సరాల వయసు వచ్చింది. ఈ పిల్లకాయలు అనమాట. వాళ్ళు సంసారం చేసేటువంటి సందర్భంలో ఈయన ఉద్యోగరీత్యా పోతుంటాడు కదా సూర్యభగవానుడు. ఒకసారి ఏమైందంటే ఆమెకు ఈ సెగ తట్టుకోలేకుండా ఉంది. ఇప్పుడు మనం ఏసీ వేసుకున్నాం, ఫ్యాన్లు పెట్టుకున్నాం, ఏం పెట్టుకున్నా ఈ ఎండాకాలం తట్టుకోలేకపోతుండే. ఆమె ఎండాకాలంలో సూర్యకిరణాలకే మనం తట్టుకోకపోతే ఆమె సూర్యమండలంలోనే ఉందన్నమాట. అన్ని రోజులు ఎట్టో ఓర్చుకుంది. ఇప్పుడేమంటే బిడ్డలను కానీ అంతా ఈ సంసారం అంతా పడేటట్టు కొంచెం బలహీన పడేటట్టుకి సెగ తట్టుకోలేకుండా ఉంది. ఆ సెగ తట్టుకోలేక అబ్బా ఈ భర్త ఇష్టమే ఆమెకు, సూర్యుడు అంటే ఇష్టమే, కానీ ఈ వేడి తట్టుకోలేకుండా ఉంది. సూర్యుడితో కలిసి సంసారం చేయడానికి ఆమెకు శక్తి చాలడంలే. ఇప్పుడు ఎట్లా చేయాలా అని చెప్పి ఆలోచించి తన నీడ ఛాయ అంటారు అన్నమాట. ఇప్పుడు చూడండి, మీరు ఎండలో నిలబడండి, మన నీడ ఉంటుంది. మీరు కానీ కాసేపు ఎండలో నిలబడితే మాడిపోతాం, కానీ చెట్టు కింద నిలబడితే ఆ నీడ పోయి ఎండలో ఉంటుంది. చూడండి, మన నీడ ఎండలో ఉంటే ఎంతసేపు ఉన్నా మనకేం కాదు. మన నీడ తారు రోడ్లో ఉన్నా ఎక్కడున్నా నీడకేం సెగదగలదనమాట. కాబట్టి ఆమె ఏం ఆలోచించిందంటే, నీడైనా ఎవరు, మనమే కదా, మన ప్రతిరూపమే కదా నీడ, ఎవరో పరాయోళ్ళు కాదు కదా. కాబట్టి ఈ శరీరంతో ఇక్కడ ఉండలేకుండా ఉన్నాను, కాబట్టి నీడను సృష్టించి ఆ నీడని ఇక్కడ పెట్టేసిపోవాలని చెప్పి ఆమె గొప్ప శక్తివంతులు. వాళ్ళ నాయన అసలు ఈ కార్యక్రమాలన్నీ రూపాన్ని కల్పించేవాడు ఆయన. కాబట్టి ఆమె ఏదో ధ్యానం చేసింది. ధ్యానం చేయంగానే ఆమె యొక్క నీడ, సంజ్ఞాదేవి యొక్క నీడ ఛాయాదేవిగా తయారైపోయింది. ఇక్కడేం భేదమే లేదు. ఆమె ఈమె ఆమె నీడకే
నేడే ప్రాణం వచ్చేసి ఆమెకు వచ్చి నమస్కారం చేసింది. నమస్కారం చేయగానే, ఛాయ నువ్వెవరో కాదు, నేనే నువ్వు, నువ్వే నేను, కానీ నేను తట్టుకోలేకపోతున్నా, ఇక్కడ నా వల్ల కాదు. కాబట్టి ఆయనకు అనుమానం రాకుండా నువ్వు ఆయనతో కలిసి సంసారం చేస్తుండు. చూడండి, సూర్యుడికే టోపీ పెట్టేస్తున్నారు అనమాట. కానీ ఆయనకు విషయం తర్వాత తెలుస్తుంది. కానీ ఆయన కూడా భ్రమ, అంటే ఆమె తెలుసుకోలేకున్నాడు సూర్య భగవానుడు కూడా, అట్లా తయారు చేసిందనమాట. ఆ ఛాయాదేవి అయితే మోసం చేయడం లేదు, తన నీడనే, తన శరీరంలో ఉండే నీడనే అక్కడ పెడుతుంది, కానీ ఏ రామం తీసుకొచ్చి పెట్టలేదు కదా. కాబట్టి ఆ ఛాయాదేవి అందగత్తిగా తయారైపోయింది. సంజ్ఞాదేవి ఎట్టుందో ఛాయాదేవి అట్టే ఉంది, అసలు కనుక్కోలేమన్నమాట. ఛాయా నువ్వు ఉండు, నేను వెళ్ళిపోతాను, ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు నా విషయం చెప్పొద్దు, నేను వెళ్ళిపోయినా ఆయనకి చెప్పొద్దు అని చెప్పిందనమాట. తర్వాత అక్కడ ఏం జరిగిందంటే, ఈమె వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట చెప్పింది, ఎటువంటి పరిస్థితుల్లో ఇలా జరిగిందని చెప్పి నువ్వు చెప్పొద్దు అంటే, ఛాయాదేవి ఏం చెప్పిందంటే, నేను చెప్పను, నా జుట్టు పట్టుకొని కొట్టి భయంకరంగా హింసించినప్పటికీ కూడా ఈ రహస్యాన్ని నేను చెప్పనని చెప్పేసింది. సరే, ఆమె దగ్గర మాట తీసుకొని ఆమె నేరుగా వెళ్ళిపోయింది. బిడ్డలను తీసుకెళ్ళాలి, బిడ్డలను తీసుకెళ్తే అనుమానం మళ్ళీ. కాబట్టి వైవస్వతుడు, యమధర్మరాజు, యమున ఇక్కడే ఉన్నారు. వాళ్ళు కూడా తల్లిని కనుక్కోలేకుండా ఉన్నారు. అంటే ఆ అమ్మాయి అనుకుంటున్నారు వాళ్ళు, అంటే ఆ భేదం తెలియడం లే వాళ్ళకు. ఇక్కడ పెట్టేసి ఆమె వెళ్ళిపోయింది. ఆమె చాలా సుకుమారి కాబట్టి అక్కడికి వెళ్ళిపోయి నేరుగా వాళ్ళ నాయనింటికి, అమ్మగారింటికి వెళ్ళిపోయింది. అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ నాయన చాలా గొప్పవాడు కదా, చూస్తున్నాడు. అమ్మాయి వచ్చింది, వెనక అల్లుడు రాలే. కాసేపు అలా చూశాడు, అల్లుడు ఏమన్నా వస్తున్నాడేమో, వెనక ఆలస్యంగా వస్తాడేమో. అసలు రాలే. రాకపోయిన తర్వాత అడిగాడు, అమ్మా ఏమి ఒక్కదానివే వచ్చావేమి, అల్లుడు రాలేదా అంటే, రాలేదు నాన్న, రాడు కూడాను. ఏమంటే నేను ఈ విధంగా వచ్చేసాను, నేను ఉండలేను అక్కడ, నేను కాపురం చేయలేను, ఆ ఎండ వేడిమికి సెగకు నేను తట్టుకోలేకున్నాను, కాబట్టి ఇంక నేను పోను, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, అమ్మా అది పద్ధతి కాదు, నువ్వు ఇలా పెళ్ళైన తర్వాత బిడ్డలను వదిలేసి భర్తను వదిలేసి ఇలా రాకూడదు. పతికి సతికి 7 గడయు పతుల సూవే. ఎప్పటికైనా కానీ వివాహమైన స్త్రీ భర్త దగ్గరుంటేనే గౌరవం అని చెప్తున్నాడు ఆయన. ఏమంటే మనవాళ్ళు కానైతే అక్కడెక్కడ ఉంటావులే, మా సెగలో ఎక్కడ ఉంటావు, నువ్వు ఇక్కడ సుకుమారిగా పెరిగిన దానివి, నేను అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, పూలల్లో పెట్టి సాకాను నేను, ఆయనేంది, ఆ సెగ ఏంది, ఆ కోపం ఏంది, ఆ తాపం ఏంది, ఆ తాపాన్ని నువ్వు ఎక్కడేం తట్టుకోలేవు, కావాలంటే అల్లుడే ఇక్కడికి వస్తాడులే, నువ్వు ఇట్లే హాయిగా నువ్వు అని చెప్తారు. ఆయన అలా చెప్పలేదు. చెప్పి, లేదమ్మా నువ్వు ఇది చేసింది మంచి పని కాదు, చాలా పొరపాటు చేశావు, కాబట్టి ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా ఆయన చెప్పినట్టుగా అని చెప్తే ఆడవాళ్ళు బాగానే ఉంటారు, అట్లా చెప్పడం లేదు కాబట్టి ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి అన్నమాట అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఎంత దుర్మార్గుడైనా ఎటువంటి పరిస్థితిలో ఉన్నా భర్త దగ్గర ఉన్నప్పుడు ఉండేటువంటి గౌరవం భార్యకు భర్తకు దూరమైన పాట ఉండదు అని చెప్పాడు. చెప్పి ఆమెను వచ్చి కూర్చొని భోంచేయమన్నాడు. భోంచేసింది, అన్నీ చేసింది. రోజంతా అట్లట్లా సర్దాడు. సర్ది ఆమె ఎన్ని చెప్పినా నేను పోలేన్నానా, నేను ఉండలేను అక్కడ, నా వల్ల కావడం లేదు అని చెప్తున్నది అనమాట. ఏమంటే బాగా బళ్ళో చదువుకునేటప్పుడు ఇంతకుముందు ఉపాధ్యాయులు కొట్టేవాళ్ళు అనమాట. వాళ్ళు కానీ బాగా కొడితే వీళ్ళు బడికి పోరు. ఇంకా ఏమంటే ఎంత చెప్పినా కానీ ఇంట్లో ఎంత ఒత్తిడి చేసినా ఎంత బతిలాడినా మేము పోము బడికి, వాళ్ళు చాలా హింసిస్తున్నారని చెప్పేవాళ్ళు అనమాట. కానీ బలవంతం చేసి పంపించామనుకో వాళ్ళు బడికి పోరు, ఇంకెక్కడికైనా పక్కకి వెళ్ళిపోయి సాయంత్రం బడికి పోయినామని చెప్పి వచ్చేవాళ్ళు అనమాట. అదే పరిస్థితి మన సంజ్ఞాదేవి కూడా చేసింది. వాళ్ళ నాయన ఒళ్ళో కూర్చోబెట్టుకొని బుజ్జగిచ్చి తల నిమిరి ఆమె కళ్ళనీళ్ళు ఏడుస్తుంటే కళ్ళనీళ్ళు తుడిచి, నాయన అటు ఏడవకూడదు,
లక్షణంగా పిల్లకాయలు ఉన్నారు కదా, ఆయన ఏమన్నా అన్నాడా నిన్నంటే నన్నేమనలేదు, మాకేం కొట్లాట్లేదు, రచ్చలు లేవు అని చెప్పింది. అటువంటిప్పుడు పోమ్మా అంటే నేను ఉండలేకున్నాను నా ఇంట్లో, నా వల్ల కాదు అని చెప్పి. అట్ట కాదు నాయన నువ్వు వెళ్ళాలి, వెళ్ళకపోతే బాగుండదని చెప్పి నచ్చ చెప్పిన తర్వాత వాళ్ళ తండ్రి మాట కాదనలేక బయలుదేరింది. బయలుదేరిన తర్వాత ఏం జరిగిందయ్యా అంటే కొంచెం దూరం పోయింది. కొంచెం దూరం పోయిన తర్వాత ఇటు తండ్రి దగ్గరికి రావడానికి ఈయన ఒప్పుకోవడంలే, భర్త దగ్గరికి పోలేకుండా ఉంది. సూర్యుడే వద్దని చెప్పలేదు కానీ ఏం పోలేకుండా ఉంది. అప్పుడేం చేసిందంటే ఎవరికి చెప్పకుండా, ఇటు తండ్రికి చెప్పలేదు, అటు భర్తకు తెలియదు, ఎవరికి తెలియకుండా రూపం కూడా ఏమని చెప్పి ఎవరు కనుక్కోలేకుండా ఉండేదానికి ఒక గుర్రంగా, ఆడ గుర్రంగా మారిపోయింది. హయం గుర్రంగా మారిపోయేసి ఒక నిర్జన ప్రదేశం, ఉత్తర కురుభూములు అంటారనమాట. ఉత్తర కురుభూములు అంటే ఇటు హిమాలయాల్లోకి వెళ్ళిపోయి అక్కడ ఎవ్వరూ లేనటువంటి నిర్జన ప్రదేశంలో ప్రశాంతంగా ఉండారు. ఏదెట్టన్నా పోని, బిడ్డలు ఎట్టన్నా పోని, భర్త ఎట్టన్నా పోని, తండ్రి తల్లిదండ్రులు ఎట్టన్నా పోని పట్టించుకోకుండా ఉంది. అక్కడ హాయిగా ఉంది. సరే, ఆమె ఆ గుర్రం రూపం ధరించి అక్కడ ఉంది, బాగానే ఉంది. తరువాత ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అని ఈమె పాత్ర ఆమె పోషిస్తుంది కదా. ఇప్పుడు మారారు కదా మనుషులు, ఇక ఎక్కడైనా అనుమానం వస్తుందా అన్నట్టుగా ఈమె జాగ్రత్తగా చేస్తుంది అనమాట ఛాయాదేవి. సూర్య భగవానుడు వచ్చాడు, చూశాడు, ఆయనకి అనుమానమే రాలేదు. ఏమంటే భార్యే సంజ్ఞాదేవి నీడే కదా ఛాయాదేవి, కాబట్టి ఆమెతో హాయిగా కాపురం చేస్తున్నాడు. ఈ ముగ్గురు బిడ్డలను కూడా ఎవరిని, వైవస్వత మనువును, యమధర్మరాజును, ఈ యమునను కూడా చాలా ప్రేమగా చూస్తుంది ఛాయాదేవి. వాళ్ళు కూడా ఇంక తల్లే, ఇంక మారు తల్లి అనేది వాళ్ళకి అర్థం కావడం లేదు, అసలు భర్తకు కూడా అర్థం కావడం లేదు. సరే, లక్షణంగా ఉన్నారు. కొంతకాలానికి ఆ సూర్య భగవాను బాగా సేవించిన తర్వాత ఆయన యొక్క ప్రేమానురాగాలు బాగా పొంది ఛాయాదేవికి ముగ్గురు బిడ్డలు పుట్టారు మళ్ళీ. అంటే అసలు సంజ్ఞాదేవి విషయం మర్చిపోయినారనమాట. ఇక్కడ సంసారం, పిల్లలు పుట్టడం అంతా అయిపోయింది. తర్వాత ఏం జరిగిందంటే ఈ ఛాయాదేవికి ఎవరెవరు పుట్టారంటే మొట్టమొదట సావర్ణి అనేటువంటి ఆయన పుట్టాడు. సూర్య సావర్ణి అంటారు ఆయన, సౌవర్ణి అని కూడా కొన్ని చోట్ల అంటారు అనమాట. ఈ సూర్య సావర్ణి అంటే సూర్యుడు వల్ల పుట్టాడు కాబట్టి సూర్య సావర్ణి అని ఆయన. సావర్ణిర్భవిత మనుహు, మనకు రాబోయే మను ఈయనే. ఈయన ఇప్పుడు వైవస్వత మనువు జరుగుతుంది మన్వంతరము, ఈసారి రాబోయేటువంటి మన్వంతరాధిపతి ఈయన అన్నమాట. ఈయన సూర్యుడి కొడుకే. సరే, పుట్టాడు. తర్వాత శనైశ్చరుడు పుట్టాడు. ఈమె ఛాయాదేవి కదా, ఛాయా మార్తాండ సంభూతం అని చెప్తాం కదా, ఆ ఛాయాదేవి కొడుకు ఈ శనైశ్వరుడు అనమాట. తర్వాత ఇంకొక అమ్మాయి కూడా పుట్టింది, తపతి. తపతి అనేటువంటి ఆమె పుట్టింది. అంటే మొదటి ఆమెకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు, రెండో ఆమెకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు, సరిపోయింది. సరే, సంసారం జరుగుతుంది. కొంతకాలం అయ్యేటప్పటికి మామూలుగా ఇళ్లలో జరిగేటువంటి విషయమే ఇది. పిల్లలు కొట్టుకుంటూ ఉంటారు, పిల్లలు అరుచుకుంటూ ఉంటారు. ఈ పిల్లలు అరుచుకునేటప్పుడు పెద్దవాళ్ళు తగువులు పెట్టుకుంటూ ఉంటారు అనమాట. నా బిడ్డను కొట్టావంటే పిల్లకాయలు మళ్ళీ ఒకటి అయిపోతుంటారు, కానీ ఇవి పెద్ద తగువులు అయిపోతాయి అన్నమాట. అట్లా ఈ యమధర్మరాజు, వైవస్వత మనువు, శనేశ్వరుడు, తపతి, యమున వీళ్ళందరూ ఆడుకుంటున్నారు. ఆడుకుంటుంటే కొంతకాలానికి ఏమైందంటే ఛాయాదేవికి తన కడుపును పుట్టిన బిడ్డలంటేనే ప్రేమ ఎక్కువగా ఉంది. వాళ్ళ మీద ప్రేమ తగ్గింది. ఏదైనా లాలించడం, దగ్గర చేయడం, ఇవన్నీ చేయడంలో కొంచెం వాళ్ళని తక్కువగా, వీళ్ళని ఎక్కువగా చూస్తుంది. ఒకసారి ఏదో వాళ్ళ ఆయన సూర్య భగవానుడు ఎక్కడికో ఆయన డ్యూటీకి ఆయన పోయి ఉన్నాడు. ఇంట్లో వీళ్ళు ఆడుకుంటున్నారు, వీళ్ళు ఆరుగురు, వాళ్ళ అమ్మ ఛాయాదేవి. ఒకసారి ఏం జరిగిందంటే ఏదో చిన్న విషయం జరిగితే దానికి కోపం వచ్చి యమధర్మరాజుని తిట్టిందనమాట. యమధర్మరాజుని తిట్టేటప్పటికి యమధర్మరాజు నేనేం తప్పు చేయలేదంటే, నువ్వు తప్పు చేయకపోయి నువ్వు ఓర్చుకొని ఉండాలి, అది ఇది అని గట్టిగా మాట్లాడేది. కోపం వచ్చేసింది యమధర్మరాజు.
కోపం వచ్చి నేనేం తప్పు చేయకపోయినా నన్ను అంటావు కదా అని చెప్పి కాలు ఎత్తాడు అనమాట పైకి. నేను తంతాను చూడని చెప్పి కాలు ఎత్తాడే కానీ తన్నలే. ఆమె కోపం వచ్చేసి అంటే ఈ పిల్లకాయలు కొంచెం నీచంగా చూస్తుండింది అనమాట. అందువల్ల యమధర్మరాజు కోపం వచ్చింది. వెంటనే నువ్వు నా మీద కాలు ఎత్తావు కాబట్టి నీ కాలు తెగి భూలోకంలో పడిపోగా కానీ శాపం పెట్టిందన్నమాట. శాపం పెట్టిన తర్వాత సాయంత్రానికి మళ్ళీ అందరూ ఒకటైపోయినా శాపం అయిపోయింది కదా, ఈయన కాలు దిగిపోయి పడిపోతుంది అన్నాడు కాలు. దాంతో యమధర్మరాజు వాళ్ళ నాయన దగ్గరికి వచ్చాడు, సూర్యుడి దగ్గరికి వచ్చి అప్పుడు ఏం చెప్పాడంటే, నానా ఏదో చిన్న గొడవలు జరిగాయి, కానీ అమ్మేమంటే నన్ను శాపం పెట్టేసింది. శాపం పెట్టడం అంటే ఎందుకు నేను అట్ట అన్నాను అంటే, అమ్మ కొంచెం తేడాగా చూస్తుంది, ఇంతకుముందు మాదిరి లేదు, ఇంతకుముందు మాదిరి లేకుండా మమ్మల్ని కొంచెం నీచంగా చూస్తుంది, వాళ్ళను మాత్రమే సావర్ణిని శనేశ్వరుణ్ణి తపతిని మాత్రమే బాగా చూస్తుంది, మమ్మల్ని చూడటం లేదు. అందువల్ల నాకు కోపం వచ్చి కాలు ఎత్తాను. ఒక సందర్భంలో ఆమె ఈ విధంగా శాపం పెట్టింది నన్ను, నీ కాలు తెగి భూలోకంలో పడిపోగా. కానీ నేను చేసింది తప్పే నాన్న, తల్లిని ఆ విధంగా అనకూడదు, ఆమెదో కోపంలో అన్నది, కానీ నేను పొరపాటు చేశాను, నన్ను క్షమించు, తల్లిని నేను తన్నపోవడం నాది తప్పు. నేను యమధర్మరాజు అంటే సమవర్తి మహానుభావుడు, ఆయన పశ్చాత్తాపడి నేను తప్పు చేశాను ఆయన, నాకు ఏదైనా శిక్ష విధించు, నా శాప విమోచనం చెప్పుకొని వాళ్ళ నాయన దగ్గర కళ్ళనీళ్ళు పెట్టుకొని ఏడ్చాడు యమధర్మరాజు. అప్పుడు సూర్యుడు యమధర్మరాజుని దగ్గరికి తీసుకుని అంటున్నాడు, ఎందుకు వచ్చిందిరా తేడా ఏంటంటే, ఏమోను మేమందరం అమ్మ బిడ్డలమే కదా, అందరూ 6 అమ్మకు పుట్టిన వాళ్ళమే కదా, కానీ మమ్మల్ని తేడాగా చూస్తుంది అని చెప్పి అన్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు సూర్య భగవానుడు, నాయన ఎందరు గల్గినన్ ప్రజలకేక విధం బగులాలనంబు చేయందగరే సవిత్రులు. ఎంతమంది పిల్లలున్నా కూడా అందరికీ సమానమైనటువంటి ప్రేమను పంచాల సవిత్రులు అంటే తల్లులు. 6 సమానంగా ప్రేమగా చూడాలి. అయితే మదంబ మమున్ముగురన్ సహింపదే చందమో పిన్నవారలకు చాలగా అక్షము చేయు. యమధర్మరాజు చెప్తున్నాడు, సూర్యుడు అన్నాడు అందరినీ సమానంగా చూడాలి తల్లి అంటే, అవునాయన మీరు చెప్పింది యథార్థమే, కానీ తల్లి అలా చూడడం లేదు, పిన్నవాళ్లను మాత్రం ప్రేమగా చూస్తుంది. దీనికిన్ దంతములోన తాలిమి ఘటింపక ఏనిటు తప్పు చేసి కాబట్టి నాకు ఆ బాధ, మమ్మల్ని ఇష్టంగా చూడడం లేదనేటువంటి బాధతో నేను ఈ తప్పు చేశాను తండ్రి అని చెప్పి సూర్య భగవానుడికి విన్నవించుకున్నాడు. అప్పుడు సూర్య భగవానుడు ఏమన్నాడంటే, బాల్యముననైన అజ్ఞాన భంగినైన దీని సహించి శాపానుభవము తగులకుండగజేయవే జగదీశ. నేను అజ్ఞానంతో చేశాను, పొరపాటు తెలిసో తెలియకో తప్పు చేసేసాను, కాబట్టి నన్ను శాప విమోచనం చేయవలసింది అని నా కరుణించి కమలాప్తుడతని తోడ, కాబట్టి నాకు శాప విమోచనం చేయండి అంటే, అప్పుడు సూర్య భగవానుడు చెప్తున్నాడు, నాయన ఏమి కాదు, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, అమ్మ చెప్పిన శాపం జరుగుతుంది. ఎలా జరుగుతుందంటే, నీ కాలు ఊడి పడిపోవుగా కానీ కదా శాపం పెట్టింది, కొన్ని క్రిములను నేను సృష్టిస్తాను, ఆ క్రిములు నీ కాలిని కొరకుతాయి అన్నమాట, కొన్ని మాంసపు ఖండాలు కింద పడిపోతాయి, చాలు అంతే, కొరవ కాలంతో ఎక్కడికి పోదు, ఒక 2-3 మాంసపు ఖండాలు కింద వేసేస్తే భూమి మీద పడిపోతాయి, నీ కాలంతా పడ్డట్టుగా అనుకోవాల్సిందే, నీకేం కాదు అని చెప్పాడు. అప్పుడు కొన్ని క్రిములు వచ్చి ఆయన కాలును కొరికాయి అనమాట. ఆ 2-3 మొక్కలు కింద పడ్డాయి, చిన్నగా మనం గిల్లి కింద వేసేసినట్టు అయిపోయింది, అక్కడికి శాప విమోచనం అయిపోయింది, ఈ కాలు ఏం కాదులే హాయిగా ఉండని చెప్పాడు. అయితే
సూర్యుడు చెప్పిన మాటలు విని క్రోధ తామ్రాక్ష యమధర్మరాజు చెప్పిన మాటలు విని సూర్యుడు క్రోధ తామ్రాక్షుడైపోయినాడు. ఎందుకు చేస్తుంది సంజ్ఞ ఇట్లా? ఛాయ అనేది ఆయనకు తెలియదు కదా. సంజ్ఞ ఎందుకు చేస్తుంది? వినయజ్ఞుడు ధార్మికుడితడన బరిగిన నీవు నిట్టులగుట ఎరిది. నువ్వు చాలా వినయవంతుడివి, ధర్మం ప్రకారం నడుచుకునేవాడివి. నిన్ను ఈ విధంగా శాపం పెట్టిందంటే అంత దుర్మార్గ పని ఎందుకు చేసింది అని కోపం వచ్చింది. కోపం వచ్చి నేరుగా పోయినాడు. పోయి ఎందుకు చేసావు చెప్పు అన్నాడు. నేను చేయలేదు, అది ఇది. చెప్తావా చెప్పవా? ఎందుకు ఆ బిడ్డలను ఇంత హీనంగా చూస్తున్నావు? అందరినీ సమానంగా చూడాలి కదా, నువ్వు ఎందుకు చూస్తున్నావు అని గద్దించాడు అనమాట. గద్దిస్తే ఆమె కొంచెం ఏం లేదు, నేను అందరినీ సమానంగానే చూస్తున్నాను, అది ఇది చెప్పింది. కానీ యమధర్మరాజు చెప్పిన మాటలు బాగా ఎక్కువ ఉన్నాయి కదా ఆయనకు. ఏమేం చేస్తుంది, ప్రతిరోజు ఏం చేస్తుంది అంతా చెప్పేశాడు అనమాట. అప్పుడు ఆమెను గట్టిగా పట్టుకొని, ఈ నుండు నిజంబు చెప్పుము, చెప్పకున్న నిన్ను కఠోర శాపానలంబు పాల్ భరతుననుటయు. చెప్పు, మర్యాదగా చెప్తావా చెప్పవా, లేకపోతే నిన్ను శాపం పెట్టి చంపేస్తాను నిన్నని చెప్పి అన్నాడు. అంటే బిడ్డకి శాపం పెట్టిందని కోపం ఆయనకు. ఏ తల్లి అయినా బిడ్డను చెప్పించదు కదా, కన్న బిడ్డను ఎట్ట చెప్పిస్తుంది? కాబట్టి నిజంగా అని చెప్పకపోయినావంటే నిన్ను ఇప్పుడే శాపం పెట్టి భస్మం చేసేస్తానని చెప్పి అన్నాడు అని కోప్పడేటోటికి ఆమె ఒక మాట చెప్పుంది సంజ్ఞాదేవికి. నన్ను జుట్టు పట్టుకొని కొట్టినా సరే నేను చెప్పను నిజమని చెప్పుంది కదా. కానీ ఇప్పుడు సూర్యుడిని చూసి భయపడిపోయింది అనమాట. భయపడిపోయి చెప్పకపోతే ఏం చేస్తాడో అని చెప్పి అప్పుడు సంజ్ఞసనిన తెరగు సకలంబు చెప్పి పూసగుచ్చినట్లు చెప్పేసింది ఉన్నదన్నట్టు. ఇక్కడ కాపురం చేయలేక ఆమె నీడనేమంటే నాకు ప్రాణం పోసి నన్ను తయారు చేసి ఇక్కడ పెట్టేసేసి సంజ్ఞాదేవి ఇట్ట అమ్మగారింటికి వెళ్ళిపోయింది అని చెప్పేటోటికి ఛాయాదేవిని వదిలేశాడు. కోపం రెండింతలైపోయింది. రెండింతలైపోయి ఎట్టబోతున్నాడంటే హుటాహుటిగా మామగారింటికి పోతున్నాడు అనమాట. ఏమంటే అక్కడ సంజ్ఞాదేవి ఉంటుంది కదా, సంజ్ఞాదేవి యొక్క అంతు తేల్చుకొని రావాలనేటువంటి ఉద్దేశంతో బయలుదేరాడు అనమాట. బయలుదేరి ఎంత కోపంగా పోతున్నాడంటే ఎవరు చెప్పినా ఆగేటువంటి పరిస్థితి లేదు. పోతున్నాడు. పోయి నేరుగా మామగారింటికి పోయినాడు. మామగారు కూర్చోన్నాడు అక్కడ. దానాయన కూర్చోన్నాడు. కూర్చుంటాంలే పోయినాడు. కోపంగా ఉన్నాడు. ఎట్టుపోయిన పిలువు ఇట్ట అన్నాడు. ఎవరు అని అడిగాడు ఆయన. ఎవరంటే నీ కూతురయా సంజ్ఞాదేవి అన్నాడు. సంజ్ఞాదేవి అప్పుడే వచ్చేసిన నీ దగ్గరికి, ఆమె రాలేదు ఇక్కడికి అన్నాడు. నువ్వు అబద్ధం చెప్తున్నావు చూడు లోపల అన్నాడు అనమాట కోపంగా. ఆమె ఎక్కడికి పోయిందో ఈయనకు కూడా తెలియదు, వాళ్ళ నాయనకు కూడా తెలియదు నిజంగా. ఏమంటే నాయన కూర్చో, నువ్వు తర్వాత మాట్లాడతాను, నువ్వు కొంచెం ఏదో కాఫీ తాగుతావు పాలు తాగుతావు అంటే నాకు అవన్నీ ఏం పర్లేదు, నువ్వు ముందు విషయం చెప్పు అన్నాడు. ఆయన శాంతపరిచి ఉగ్రస్వరూపుడుగా ఉండేటువంటి ఆ సూర్య భగవాను శాంతపరిచి కూర్చోబెట్టి అనునయ వాక్యాలు చెప్పి కొంచెం శాంతపరిచి యోగ దృష్టితో చూశాడు ఆయన. ఎవరు? విశ్వకర్మ. చూస్తే ఏమో గుర్రం అయిపోయి ఉత్తర కురుక్షేత్రాల్లో ఉత్తర కురుభూముల్లో నిర్జన ప్రదేశంలో ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఏం చెప్పాలి? ఏం చూస్తే అళేగాని కోపం మీద ఉన్నాడు. ఆ రోజు నువ్వు పోమ్మా ఇంటికి, నువ్వు నేరుగా భర్త దగ్గరికి పో అంటే పోతానని చెప్పిపోయింది. అసలు అత్తగారింటిలో లేదు, అమ్మగారింట్లో లేదు, ఇక తండ్రికి చెప్పలేదు, భర్తకు చెప్పలేదు. ఇది చాలా తప్పు కదా. అప్పుడు తండ్రి మనసు ఎట్లుంటుందంటే ఇప్పుడు కూడా ఇక్కడ చెప్పాల్సిన విషయం ఉంటుంది. తండ్రి ఎప్పుడు కూడా బిడ్డల క్షేమమే కోరుతాడు. బిడ్డలు తండ్రి క్షేమం కోరేటట్టు ఇక్కడ వాళ్ళ మనసును ఆలోచించరు అనమాట. ఇప్పుడు కొంతమంది చాలామంది బిడ్డలను సాకిన తర్వాత యుక్త వయస్కులైన తర్వాత ప్రేమించి వెళ్ళిపోతుంటారు చూడండి. ఆ ప్రేమించి వాళ్ళు ఎవరినంటే వాళ్ళను ప్రేమించి వెళ్ళిపోతుంటే తల్లిదండ్రుల యొక్క మనసు ఎంత క్షోభపడుతుందో అది బిడ్డలకేం తెలుస్తుంది? వాళ్ళు నేను తండ్రిని వదిలేస్తాడు, తల్లిని వదిలేస్తారు, మా ఇష్టం, మేము ఆయనతోనే వెళ్ళిపోతాం అంటాడు. అంటే ఆయన గురించి ఏం తెలుసు? అదేవిధంగా మగపిల్లగాడి సంగతి కూడా ఏంటంటే ఎవరినంటే వాళ్ళను పెళ్లి చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతుంటే మగపిల్లవాడి తల్లిదండ్రులు కూడా చాలా బాధపడతారు.
ఎందువల్ల బాధపడతారంటే ఎంత ఇబ్బంది వచ్చినా కానీ బిడ్డల క్షేమమే తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ ఈ బిడ్డలు వాళ్ళని గురించి ఆలోచించరు అన్నమాట. రేపు వీళ్ళకి బిడ్డలు పుట్టినప్పుడు వీళ్ళ బిడ్డలు అలా ప్రవర్తించినప్పుడు తండ్రి స్థానం తల్లి స్థానం వీళ్ళకి వచ్చినప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది ఆ బాధ. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటే అల్లుడు వచ్చాడు, ఇప్పుడు ఎట్లా చేయాలి? ఆ అమ్మాయి రాలేదు, సంజ్ఞాదేవి పోయి గుర్రంగా మారిపోయి ఉంది, ఏం చెప్పాలి? అప్పుడు కానీ చెప్పాడు అనుకో, వచ్చింది చెప్పాను నేను పంపించేశాను వచ్చేసింది కదా నాతో కూడా చెప్పలేదంటే ఇంకా కోపం వచ్చేస్తుంది ఆయనకు. అప్పుడు తండ్రి కొంచెం ఆలోచించి, లేదు నాయన వచ్చిన తర్వాత నాన్న నేను అక్కడ తట్టుకోలేకుంటున్నాను, ఎంత శాంతంగా చెప్తున్నాడో చూడు ఆయన. ఈయనకు కూడా చాలా కోపంగా ఉంది అమ్మాయి మీద, కానీ ఎట్లా మార్చి చెప్తున్నాడో చూడండి. చాలా బాధపడుతూ వచ్చింది నాయన, అక్కడ ఉండలేకుండా ఆ సెగకు తట్టుకోలేదు, చాలా సుకుమారిగా పెరిగింది, అక్కడ ఉండలేకుండా ఉంది నీ మండలంలో ఆ ఎండకి తట్టుకోలేక. కాబట్టి ఉత్తర కురుభూములకు వెళ్ళి అక్కడ నా భర్తకు మండలంలో ఆ సెగ తగ్గి ఆ వేడిమి తగ్గి ప్రశాంతంగా నా కాపురం నేను చేసుకునేటట్టు ఎట్లయినా అనుగ్రహించండి అని భగవంతుడిని గురించి తపస్సు చేస్తుంది అని చెప్పాడు. ఏం ఒక్కరోజు కూడా తపస్సు చేయలేమే, వెళ్ళిపోయింది, నాకు బలేదు, నేను ఉండలేదు, తట్టుకోలేనని చెప్పాడు. కాబట్టి మార్తాండ, ఇప్పుడు నువ్వు ఒక చిన్న సహాయం చేయాలి, నాకు సహాయమే కాదు అనుమతి ఇవ్వాలి. అనుమతి కానిస్తే నేను ఆ పిల్లొచ్చి సంసారం చేయాలి నీ దగ్గర అంటే కొంచెం ఇల్లు బాగా కట్టిమంటుంది, ఏసీ పెట్టమంటుంది. అక్కడ ఏసీ పెట్టినా తట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఏం చేస్తావంటే ఆ వేడిని ఒకరు తగ్గించేదానికి నేను ప్రయత్నం చేస్తాను అన్నాడు. ఓహో అదే కారణం. ఇప్పుడు ఆమె ఉండేది నీడ ఛాయ, ఆమెకేమి సెగ తగలదు, ఒరిజినల్ శరీరం పోతే సెగ అన్నమాట. అందుకని దాన్ని ధరణి బట్టి, ధరణి అంటే ఎట్లా తెలుస్తుందంటే మనం కొయ్యలు మిల్లు అవి చేసేటప్పుడు ఆ కొయ్యను దాంట్లో పెట్టేస్తే రౌండ్గా తిరిగితే నున్నగా వచ్చేస్తుంది చూడండి. ఆ ధరణి పట్టినప్పుడు ఆ పొట్టు అంతా రాలిపోతుంది కదా, ఆ సన్నటి పొట్టు. అట్లా నీ సూర్యమండలంలో లైటింగ్ ఎక్కువగా ఉంది, సెగ ఎక్కువగా ఉంది. కాబట్టి నేనేం చేస్తానంటే దాన్ని అంతా ధరణి పట్టేసేసి కొంచెం ఆ సెగ తగ్గేటట్టు నేను చేయగలను. నేను నా తపశక్తి ఉపయోగించో లేకపోతే నా ఎట్టో తయారు చేసి ఆ ఇల్లు కొంచెం శుద్ధం చేసిస్తానయ్యా. ఇప్పుడు నువ్వంటే తట్టుకోగలుస్తున్నావు కానీ ఆ అమ్మాయి తట్టుకోలేకుండా ఉంది. ఇవన్నీ కొంచెం స్థిమితంగా మాట్లాడేటట్టుగా ఒప్పుకున్నాడు ఆయన. సరే మామ ఎట్టో చేయండి, ఏదో జరిగింది, నేను కూడా బలికోవం 6 పిల్లకాయలు వాళ్ళతో ఏగ లేకుండా ఉంది, ఆ అమ్మాయి చెప్పకుండా రావడం తప్పు కదా, తప్పేనాయనా కాదని చెప్పలేదు, ఆ అమ్మాయి నీతో చెప్తే నువ్వు పంపిస్తావా, ఏదో వచ్చేసిందిలే పొరపాటు జరిగిందని చెప్పాడు అనమాట. సరే ఆ పిల్ల తెలివేదో ఉపయోగించింది. ఇక్కడ మనం ఏంటంటే ఆ పిల్ల అమ్మాయి రావాలి నీ దగ్గరికి అంటే ఇట్లా తయారు చేయాలా అని చెప్పాడు. సరే నీ ఇష్టం అన్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే బ్రహ్మదేవుని స్తుతించి ఒక దివ్యశక్తి సంపాదించుకుని అప్పుడు ఆ విశ్వకర్మ ఆ సూర్యమండలాన్నంతా కూడా ధరణి పట్టాడు అనమాట. ధరణి పట్టడం తోపుడు పట్టాడని ఆ వేడినంతా కూడా తగ్గించాడు అనమాట. తగ్గించాడు అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఫోన్లో లైటింగ్ ఎక్కువగా ఉంటుందనుకో, మనం ఒక్కరు లైటింగ్ తగ్గించుకుంటాం, లేదంటే పెట్టుకుంటాం. అట్లా తగ్గించాలంటే ఆయన దాన్ని తగ్గించాడు అనమాట. అంటే సూర్యమండలంలోని ఆ కిరణాలకు ఉండేటువంటి వేడిని, కిరణాలకు ఉండేటువంటి సెగను కొంచెం తగ్గించాడంటే ఆ పవర్ తీసేసాడు అనమాట. అది ఉంటే వెలుగుతూనే ఉంటుంది, అది పోయే పవర్ కాదు. ఇక్కడుండే విశేషం ఏంటంటే మనం లైటింగ్ తగ్గిస్తే తగ్గుతుంది, పెంచితే పెరుగుతుంది, ఫోన్లో అయినా దేంట్లో అయినా. ఇది తగ్గించి మళ్ళీ పెంచేది కాదు, దాన్ని తీసేయాలి, అక్కడి నుంచి తీసేస్తేనే తగ్గుతుంది అనమాట. అందువల్ల ఆయన ఏమంటే అదంతా చేసేసి వాళ్ళ దివ్య శక్తితో దేవతలు కాబట్టి తీసి ఆ పొడంతా ఒక తట్టు రాలి చేశాడు. అదొక రాశిగా పడిపోయింది ఒక తట్టు. అది ఇంకొక చంద్రమండలం మాదిరి వెలుగుతుంది అనమాట. దీంట్లో 1000 వోల్ట్లు ఉంటే ఒక 100-200 తీసేసాడు. అక్కడ 700 వోల్ట్లు అక్కడ ఉంటే ఈ 300 వోల్ట్లు భయంకరంగా ప్రకాశిస్తున్నాయి. సరే దీన్ని ఏదో ఒకటి చేద్దాంలే, ఇది వేస్ట్ అయ్యేదేం కాదు, దీన్ని ఏదో ఒకటి తయారు చేస్తామని అప్పుడు ఏం చేశాడంటే
నాయన ఈ మూడిటితో నేను ఏదో ఒకటి చేసుకుంటాను, ఈ వచ్చినటువంటి పొడిని నేను ఏదన్నా చేస్తాను. ఇప్పుడేమంటే సంజ్ఞాదేవి వచ్చేదానికి సరిపోతుంది నీ సెగ, నీ వేడి, దానికి తగ్గట్టే నీ శరీరం కూడా తగ్గుతుంది అనమాట. ఇప్పుడు ఆదిత్యులు కశ్యప ప్రజాపతికి ఒక వరం ఇచ్చున్నాడు. ఏమని? సూర్యమండలంలో ఎంత పవర్ ఉందో అంత పవర్కి తట్టుకోగలిగినటువంటి దివ్య తేజస్సు అనుకుంది. అక్కడ పవర్ తగ్గించేటోటికి ఈయన పవర్ కూడా తగ్గిందనమాట. అంటే దాంట్లో పోవడానికి అంత సెగబలేదు నీలోను, ఆయన నిన్ను తాకినా చేసినా తట్టుకోలేకుండా కదా అని చెప్పిన పాట ఈయన తేజస్సు కూడా తగ్గిందనమాట. తగ్గిన పాట అప్పుడు యోగ దృష్టితో చూశాడు ఈయన. తపస్సు చేస్తుంది అక్కడ మా అమ్మాయి అని చెప్పాడు కదా, ఓహో అని చూసేటోటికి ఆ అశ్వం గుర్రంగా మారిపోయి అక్కడ ఉందన్నమాట. ఈయన అనుకుంటే ఎంతసేపు పోవాలా, సరే మామ నేను పోయేస్తాను, నేను అమ్మాయి చూడకుండా ఉండలేకుండా ఉన్నాను, నేను ఒకసారి నా భార్య దగ్గరికి పోవాలని చెప్పి అక్కడి నుంచి అదృశ్యం అయిపోయి నేరుగా ఉత్తర కురు భూముల దగ్గరికి పోయి ఈయన కూడా గుర్రంగా మారిపోయినాడు. ఆమె గుర్రంగా ఉంది, ఈయన గుర్రంగా మారాడు. గుర్రంగా మారేసి అక్కడికి పోయేసేసి ఆ గుర్రాన్ని ప్రేమించాడు అనమాట. అది బాగానే ఉంది. ఆ గుర్రానికి అనుమానం ఇది పరాయి గుర్రం అని, అంతే కదా. ఆమె గుర్రం రూపంలో అది బాగానే ఉంది. ఈ గుర్రం రూపంలో ఉండి వేరే గుర్రంతో కానీ కలుసుకుంటే తప్పు కదా అని ఆమె పోయిన కారణం వేరు, ఈ గుర్రం వచ్చి ఇటు వచ్చింది అని చెప్పి అప్పుడు ఏం చేసిందంటే, గుర్రం మగ గుర్రం దగ్గరికి రాగానే దీని మీద ఎక్కాలని వచ్చిందనమాట. ఆ గుర్రం అట్లా ఎక్కనేయకుండా కూర్చుందనమాట. ఈ గుర్రం ఇట్లా నేల కానిచ్చేసి కూర్చుందనమాట. కూర్చున్నప్పుడు ఆ గుర్రం కూడా వచ్చి అట్టే వచ్చి దీని మూతి మీద ముద్దు పెట్టుకుంది. ఆయన ఎప్పుడెప్పటి నుంచో ఉన్నాడు భార్యను చూడాలని చెప్పి. కానీ ఈ సంధ్యాదేవి ఇప్పుడు 3 బిడ్డలు పుట్టిన దాకా లేదు కదా, వేరే ఆమె కదా అక్కడ ఉండే ఛాయ, వచ్చి ఆ ముద్దు పెట్టుకుంది. ముద్దు పెట్టుకుంటే ఏమీ చేయలేక, ఎవరు పరాయి గుర్రం అయినా ఏం గుర్రం అయినా ఇంకేం చేసే శక్తి లేదే ఒక. అప్పుడు ఆ గుర్రాలు 2 ముద్దు పెట్టుకున్నప్పుడు ఈమె యొక్క ముక్కు రంధ్రాల్లో నుంచి 2 దేవతలు వచ్చారు. వాళ్లే అశ్విని దేవతలు. ఆ అశ్విని దేవతలు 2 కూడా పుట్టారు. వాళ్ళు ఎవరయ్యా అంటే 2, అంటే జంటగా, అంటే ఆ శ్వాస రంధ్రాల్లో నుంచి 2 వచ్చారనమాట. నాసత్యుడు, దస్రుడు అని వాళ్ళ పేరు. తదశ్విన వైశ్వయుజోపజాతం. మన మంత్రాలన్నీ కూడా అశ్విని దేవతలనే చెప్తుంటాం, కానీ అశ్విని దేవతల పేర్లు వేరే ఉన్నాయి. 2 వాళ్ళు నాసత్యుడు ఒక ఆయన పేరు, దస్రుడు ఒక ఆయన పేరు. ఈ 2 పేర్లు సామాన్యంగా ఎవరికి తెలీదు, కానీ వాళ్ళిద్దరు ఏమంటే అశ్విని దేవతలు వాళ్ళు జంటగా ఉంటారు అన్నమాట. వాళ్ళిద్దరూ పుట్టారు. వాళ్ళిద్దరూ పుట్టేటోటికి ఈ ఒక ఆందోళన మొదలైంది. ఏమంటే పరపురుషుడు కదా, వేరే గుర్రం కదా, వేరే గుర్రంతో మనం కలిసినప్పుడు ఈ సంతానం కలిగిందే ఏందబ్బా అని ఆలోచించే లోపల సూర్య భగవానుడు తన నిజస్వరూపాన్ని చూపించాడు. ఆమె భయపడుతుంటే ఏమని చెప్పి ఆయనకి తెలుసు, ఆయన సూర్యుడు అనే విషయం ఏమకు తెలియదు కదా. అప్పుడు వెంటనే ఏమ సంతోషం పట్టలేక నా భర్తే కదా అని చెప్పి ఏమ నిజస్వరూపం కూడా చూపించాడు. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా సూర్యుడు సంజ్ఞ ఆనందంగా వాళ్ళిద్దరూ కలుసుకొని కామభోగాల్లో తేలుతూ ఉన్నారు. ఈ పుట్టిన బిడ్డలిద్దరూ కూడా అశ్వినౌహు, జత కాబట్టి వాళ్ళు జతగా ఒకే రూపంలో ఉంటారు అన్నమాట. వాళ్ళిద్దరూ తల్లిదండ్రులకు నమస్కారం చేసి అక్కడి నుంచి బయలుదేరారు. తర్వాత వీళ్ళందరూ కూడా బయలుదేరేసేసి ఇంటికి వచ్చారు. ఇప్పుడు ఈయనకి సంతానం ఎంతమంది అయినారు? 8 మంది అయినారు. అశ్విని దేవతలతో కూడా 8 మంది అయినారు అనమాట. ఆ 8 మంది అయితే వైవస్వతుడు, తర్వాత యమధర్మరాజు, యమున, సావర్ణి, సూర్యసావర్ణి, శనైశ్చరుడు, తపతి, అశ్విని దేవతలు. వీళ్ళందరిలో మీకు ఎవరు ఇష్టమో చెప్పండి. అందరూ ఇష్టమే, వీళ్ళందరూ దేవతలే అన్నమాట. వీళ్ళందరూ మనకు ముఖ్యమైన దేవతలు. వాళ్ళందరిలో నాకు తపతి అంటే చాలా ఇష్టం. నాకు మాత్రం ఏం స్వామి తపతి అంటే మీకు ఏమి అంత ఇష్టం అంటే,
తపతీ సంవరణోపాఖ్యానము అని మనకు మహాభారతంలో వచ్చింది. ఈ తపతి ఎవరో తెలుసా? సూర్యపుత్రిక. సంవరణుడు అని ఒక రాజు అన్నమాట భూలోకంలో. ఈ సంవరణుడు ఏమంటే ఒకానొకసారి వేటకని చెప్పి అడవులకు వెళ్తాడు. అడవులకు వెళ్ళినప్పుడు ఈ తపతి ఏం చేస్తుందంటే బ్రహ్మాండమైన అందగత్తి అనమాట. ఆమె ఒకసారి అక్కడ ఒక సరస్సులో స్నానం చేయడానికో లేకపోతే తోటలో విహరించడానికో ఒక అడవిలో తిరుగుతుంటుంది. ఆమె వచ్చి అక్కడ విహరిస్తూ ఉంటుంది. అప్పుడు ఈ సంవరణుడు చూస్తాడనమాట. అప్పో ఇంత మంచి అందగత్తి అని చెప్పి ఆమెను ఇష్టపడతాడు. ఇష్టపడి ఆమె అదృశ్యం అయిపోతుంది. ఆమె ఎవరో ఈయనకు తెలియదు, కానీ ఆమెను ప్రేమిస్తాడు అనమాట. ప్రేమించిన తర్వాత ఇంకా మనస వాచ కర్మణ, కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరుచుకున్నా ఏ పని చేస్తున్నా ఆ అమ్మాయే కనపడుతుంటుంది. ఇంకా వేరే రాజ్యం మర్చిపోతాడు, మంత్రులను మర్చిపోతాడు, మొత్తం మర్చిపోతాడు. ఇంకా అడవిలోనే కూర్చుంటాడు. నాకు ఆ అమ్మాయి కావాలి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటేనే నేను ఇంటికి వస్తాను, లేకపోతే లేదు. అప్పుడు వాళ్ళ కుల పురోహితుడు వశిష్ఠుడు అనమాట. వీళ్ళు రాజ్యంలో ఉండే వాళ్ళందరూ వచ్చి ఎవరు చెప్పినా ఇంకా ఆయన రాడు. నేను రాజ్యం చేయను, ఏం చేయను, నా మనసు బాగలేదు, నాకు ఆ అమ్మాయి కావాలి. ఇప్పుడు వశిష్ఠుడు వచ్చి ఎవరు అమ్మాయి ఏంది అంటే ఇట్లా కనపడ్డది అని చెప్తాడు. కనపడ్డ తర్వాత ఏం చెప్తారంటే మళ్ళీ సరే మళ్ళీ ఈసారి కనపడ్డప్పుడు చెప్పు అంటాడు. మళ్ళీ ఒకసారి కనపడుతుంది. మళ్ళీ ఒకసారి కనపడిపోయి నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వంటే నాకు ఇష్టం అది ఇది చెప్తే అప్పుడు ఏం చెప్తుందంటే ఆమె, నేను మా నాయన చెప్పంది పెళ్లి చేసుకోను. ఎవరు మీ నాయన అంటే సూర్యుడు అని చెప్పి వెళ్ళిపోతుంది. మా నాయన్ని అడిగి మా నాయన గారు ఒప్పుకుంటే అట్లే చేసుకుంటారు. సూర్యుడిని ఒప్పించి ఈయన పెళ్లి చేసుకోవాలంటే జరిగేది కాదు కదా. అప్పుడు వశిష్ఠ మహర్షి ఈ రాజు బాధ చూసి రాజ్యం అరాచకం అయిపోతుంది, ఈయన కానీ లేకపోతేను ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేస్తే ప్రశాంతం అయిపోతాడని చెప్పి సూర్య భగవానుడి దగ్గరికి పోయి మాట్లాడి ఆ తపతిని సంవరణుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. అది తపతి సంవరణోపాఖ్యానం. చాలా మంచి కథ అన్నమాట. ఎందుకు చెప్తున్నారు స్వామి ఇదంతా అవసరమా ఇప్పుడు అని అంటే, ఆ తపతి సంవరణులకు పుట్టినవాడే కురుడు. ఆ కురుడు ద్వారా వచ్చిందే కురువంశము. ఆ కురువంశానికి మూల పురుషుడు కురుడు అన్నమాట. కౌరవులు వీళ్ళందరూ పుట్టింది ఆ ధర్మరాజాదులు పాండవులు అందరూ పుట్టింది ఆ వంశంలోనే. ఆయన పుట్టినటువంటి కారణం ఈ కురుడు. వాళ్ళిద్దరికీ పుట్టినవాడు కురుడు. కురుడు ద్వారా వచ్చింది కురువంశం అన్నమాట. అంటే మన మహాభారతానికి మూల పురుషులైనటువంటి వాళ్ళు వీళ్ళు. అందువల్ల తపతి అంటే నాకు చాలా ఇష్టం అయ్యా అని చెప్తున్నాను. తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే వైవస్వతుడు వీళ్ళందరూ పుట్టారు. ఛాయ ఉంది, ఛాయను భారీగానే ఉండిచ్చాడు, సంజ్ఞను ఉండిచ్చాడు. అసలు సూర్య భగవానుడికి ఉష, ఛాయ, సంజ్ఞ, పద్మిని అనేటువంటి వాళ్ళు ఉన్నారు. పద్మిని కూడా భార్య. భార్య అంటే పద్మంలో నుంచి వచ్చినామన్నమాట. అందుకే సూర్యనారాయణ స్వామి కళ్యాణం చేసినప్పుడు ఈ నలుగురిని పెట్టి చేస్తారు. కొన్ని చోట్ల ఉషా ఛాయ పెట్టి చేస్తారనమాట. ఉషా, ఛాయ, సంజ్ఞ, పద్మిని వీళ్ళందరూ కూడా ఆయన భార్య. వీళ్ళలో ఇప్పుడు మనం సంజ్ఞ విషయం, ఛాయ విషయం తెలుసుకున్నాం అనమాట. వీళ్ళిద్దరూ అయిపోయిన తర్వాత ఎట్లా చేయాలంటే వీళ్ళు ఏమేమి అవుతారు వీళ్ళంటే వైవస్వతుడు 7వ మనువు అవుతాడు. సరే మనువు అయినాడు. ఇప్పుడు జరిగేటువంటిది వైవస్వ మన్వంతరమే కాబట్టి మన మన్వంతరాధిపతి ఆయన విషయం తెలుసుకున్నాం. తర్వాత యమధర్మరాజుని ఏం చేశారంటే పితృదేవతలందరికీ కూడా అధిపతిగా చేసి ఆయన యమధర్మరాజు ధర్మరాజుగా నియమించాడు. ధర్మానికి అధిపతిగా నియమించారు ఆయనకి ఆ ఉద్యోగం వచ్చింది. తర్వాత యమున ఒక నదిగా తయారైపోయింది. ఒక పవిత్ర నదిగా తయారైపోయి దాంట్లో ఆ నదిలో స్నానం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా యమున వాళ్ళ పాపాలన్నీ పోగొట్టి పవిత్రంగా చేసేటువంటి సిద్ధిని పొందిందనమాట. యమధర్మరాజు యమునను చూడకుండా ఉండలేడనమాట. అందుకని ఆయన అప్పుడప్పుడు సంవత్సరానికి ఒక రోజైనా పోయి యమునను దర్శనం చేసుకొని ఆమె పెట్టిన అన్నం తిని వస్తూ ఉంటాడు. అందుకనే భగినీ హస్త భోజనం అని కార్తీక మాసంలో చేస్తారు చూడు.
ఆ కార్తీక మాసంలో యమధర్మరాజు పోయి వాళ్ళ యమునాదేవి దగ్గర భోంచేసి వచ్చేవాడు అనమాట. ఈ కార్తీక మాసంలో చేసేటువంటి భగినీ హస్త భోజనం ఎట్ట చేయాలంటే, మామూలుగా ఆడవాళ్ళు అన్నీ చేసుకొని ఏదో ఒకటి తినే పదార్థాలు అన్నగారి దగ్గరికో తమ్ముడి దగ్గరికో పోయి ఆయనకి పెట్టేసి, వాళ్ళు పెట్టిన తర్వాత వాళ్ళు ఏదన్నా చీరో ఏదో ఒకటి పెడితే తీసుకొని వస్తుంటారు. అది కాదు పద్ధతి. భగినీ హస్త భోజనం అన్నాడే కానీ సోదర హస్త భోజనం అని చెప్పలే ఇక్కడ. ఆ అన్నదమ్ముడు అనేటువంటి వాడు ఎన్ని పనులున్నా మానేసుకుని సంవత్సరానికి ఒక్కసారైనా వచ్చి చెల్లెల దగ్గర కానీ అక్క దగ్గర కానీ భోంచేయాలని శాస్త్రం. అది భగినీ హస్త భోజనం అంటే. అంటే భగిని వచ్చేదానికి వీలు కాదు. మనం ఒకరికి కన్యాదానం చేసేసాం, వాళ్ళు పంపిస్తారో పంపించరో, మనమే పోవాలన్నమాట. కాబట్టి సంవత్సరానికి ఒకసారి అన్నా చెల్లెళ్ళు కలుసుకోవాలి. మనం రాఖీ పండుగ అవి చేసుకుంటారు కదా, రాఖీ పండుగ కూడా చేసుకోవాల్సిందే. భగినీ హస్త భోజనం రాఖీ పండుగ రోజు మన ఊరికే కంకణం కట్టుకుంటాం, రక్షాబంధనం. కానీ ఈరోజు మాత్రం భోజనం చేసి రావాలి వాళ్ళ ఇంట్లో. భోజనం చేసి చెల్లెలికో అక్కకో ఏదైనా ఇచ్చేసి రావాలి. అది పుట్టింటి నుంచి వచ్చినటువంటి ఏ వస్తువు అయినా వాళ్ళు ప్రేమగా స్వీకరిస్తారు. అది యమధర్మరాజు ఆచరించాడు దాన్ని. అది మనకు ఆనవాయితీగా వచ్చేసింది. ప్రతి కార్తీక మాసంలో భగినీ హస్త భోజనం చేసుకుంటారు. తర్వాత సావర్ణి. సావర్ణిర్భవిత మనుహు. ఈయన 8వ మన్వంతరాధిపతి అవుతాడు. 8వ మన్వంతరాధిపతి అవ్వాలి అంటే ఈయన ముందు సూర్యుడేం చెప్పేశాడు, ఈసారి రాబోయే మన్వంతరాధిపతి నువ్వే నాయన, నువ్వేం చేస్తావంటే ఈ వైవస్వత మన్వంతరం అయ్యేంత వరకు మేరు పర్వతం మీద, మేరు పర్వత శిఖరం మీద తపస్సు చేస్తూ ఉండు అని చెప్పాడు. ఆయన మేరు పర్వతానికి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేస్తున్నాడు. తర్వాత శనేశ్వరుడు. శనేశ్వరుడు విషయం మనకు అందరికీ తెలిసిందే. శనేశ్వరుడు గ్రహాధిపతి అయినాడు. నవగ్రహాలు ఉన్నాయి కదా, నవగ్రహాల్లో శని మండలం అనేది ఒకటి ఉందన్నమాట. ఇప్పుడు సూర్యమండలానికి ఈయనట్టు అధిపతో, శని మండలానికి కూడా ఈయన అధిపతి అయినాడు. పెద్ద పదవి అన్నమాట అది. ఆ పదవి ఏంటంటే మందగతి. అన్నిట్లే కంటే శనేశ్వర గ్రహం నిదానంగా ప్రయాణిస్తూ ఉంటుంది అనమాట. కొరవన్నీ కొంచెం వేగంగా ప్రయాణిస్తాయి. ఆ మందంగా ప్రయాణించేటువంటి ఆ గ్రహానికి అధిపతిని చేశారు ఆయన. ఆయన కార్యక్రమాన్ని ఆయన చేస్తూ ఆయన ఆ నిర్వహణలో ఉన్నాడు. శనేశ్వరుడు విషయం మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరికంటే శని అంటే భయం, కానీ భయపడాల్సిన అవసరమే లేదు. నువ్వులు చూసినా ఏం చూసినా అబ్బా ఈ శని ఆయన. కొంతమంది బిస్కెట్లో నువ్వులు ఉన్నా కానీ తినడం లేదు. ఇప్పుడు నువ్వులు ఇంట్లోకి తీసుకురావడం లేదు. నువ్వులు అంత దుర్మార్గమైనవి ఏం కాదు. శనేశ్వరులో నుంచి పుట్టలేదు నువ్వులు. ఈ విషయం అందరికీ తెలియదు. ఏమంటే తిలాహ పాపహరాన్నిత్యం విష్ణోర్దేహ సముద్భవ తిలదానాత్ అసఖ్యం మే పాపం నాశయ కేశవ అని మంత్రం చెప్తున్నారు. కాబట్టి తిలములనేటువంటి విష్ణువు యొక్క శరీరంలో నుంచి పుట్టాయి. తిలాహ పాపహరాన్నిత్యం, ఎప్పుడు పాపాలు పోగొట్టేస్తాయి. అటువంటి తిలలంటే ఇష్టపడ్డాడు ఎవరు? ఈ శనేశ్వరుడు. ఏమంటే ఆ విష్ణువులో నుంచి పుట్టినటువంటి తిలలు సకల పాపహరములు కాబట్టి ఆ తిలలు నాకు కానీ నా ప్రీతిగా కానీ ఎవరు దానం చేసినా వాళ్ళ పాపాలు పోగొడతాను అంటే ఆ విష్ణువు చెప్పినటువంటి దాన్ని నేను పాటిస్తానని చెప్తున్నాడు అనమాట. అందువల్లనే పెళ్ళి అయ్యేటప్పుడు కూడా ముందు నలుగు పెడతారు చూడండి, నూనె నలుగని. నూనె నలుగు అంటే నువ్వుల నూనెతో పెడతారు. నువ్వుల నూనె శని అయితే ముందు వాడికి ఎందుకు పోస్తారు? శనిని పోస్తారు ఎవరన్నా? కాదు. ఆ పెళ్లి కొడుకులో విష్ణు ఆవాహన అవుతాడు. విష్ణు ఆవాహన అవ్వాలి అంటే చేసిన పాపాలన్నీ పోవాలి. చేసిన పాపాలన్నీ పోవాలంటే నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేస్తే ఆ శరీర శుద్ధి జరుగుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆవాహన అవుతాడు పెళ్లి కొడుకులో. అదేవిధంగా పెళ్లి కూతురు కూడా వాళ్ళిద్దరిలో లక్ష్మీనారాయణులు ఆవాహన అవుతారు. కాబట్టి పెళ్లికి వెళ్ళినప్పుడు వాళ్ళను దర్శించుకోరాడానికి అందరూ పోయేది పెళ్లికి. ఆ లక్ష్మీనారాయణుడు వాళ్ళకి అక్షంతలు వేయొచ్చా వేయకూడదు అని కాదు, అక్షంతలు వేసి నమస్కారం చేసి రావాలి వాళ్ళకి. అది చేయాల్సినటువంటి విషయం. కాబట్టి ఆ దర్శనం ఆ పీటల మీద ఉన్నప్పుడే ఉంటారు వాళ్ళు. ఆ లక్ష్మీనారాయణ స్వరూపాలను చూడడానికిగా మనం వెళ్తాం. కాబట్టి ఇక్కడ శనేశ్వరుడు గ్రహమండలాధిపతి అయినాడు. నువ్వులంటే ఆయనకు చాలా ఇష్టమైనవి. నలుపు రంగన్నా నువ్వులన్నా ఆయనకు చాలా ప్రేమ. సరే, అయిపోయింది. ఎందువల్ల నలుపు అంటే ఇష్టం అంటే సూర్యుడి కొడుకు కదా, సూర్యుడు సెగ తగలకుండా ఉండాలంటే మనం గొడుగు వేసుకుంటాం. నల్ల గొడుగు అయితే పెద్ద సెగ తగలదు.
అందువల్ల ఆయన ఏమంటే నలుపుని ఎక్కువ ఇష్టపడతాడు అనమాట. దీనివల్లనే నా స్వామి ఆయనకి సెగ తగులుతుందా, కొరవాళ్ళకి తగలదా అంటే నేను ఊరికే చమత్కారంగా చెప్పాను అంతేగాని ఆయనకి నలుపు అంటే ఇష్టం అంతే. అది ఎందుకో ఏందో ఆయనకు తెలుసు. కొంతమందికి కొన్ని ఇష్టాలు ఉంటాయి, ఎందువల్ల అనేది మనం చెప్పలేమన్నమాట. తర్వాత తపతి విషయం చెప్పేశాను, సంవరణుడు కురుడు పుట్టాడని. తర్వాత యమధర్మరాజు విషయం తెలుసుకున్నాము, వైవస్తుడి విషయం తెలుసుకున్నాము, సావర్ణి విషయం తెలుసుకున్నాం, వైవస్వమను విషయం తెలుసుకున్నాం. ఇంకా మిగిలినటువంటి వాళ్ళు అశ్విని దేవతలు. అశ్విని దేవతలు దేవ వైద్యులుగా అయిపోయినారు. దేవతలకు వైద్యులు అన్నమాట వాళ్ళు. ఆ వైద్యులు చవన మహర్షికి యవనాన్ని ప్రసాదించారు. డాక్టర్లు చేసిన పని. ఒక ఆయనకు కాలు ఇరిగిపోతే ఇనప కాలు కూడా పెట్టారన్నమాట. అది ఎందుకు పెట్టారు ఏంటనే తర్వాత చెప్తాను. ఒక ఆయన సముద్రంలో మునిగిపోతుంటే ఆయన ప్రాణాన్ని కాపాడారు. అంటే వీళ్ళందరూ ఆపరేషన్స్ చేసి దేవతలను కూడా కాపాడినటువంటి మహావైద్యులు వాళ్ళు. మనకి ఏదన్నా బాగలేకపోతే అశ్విని దేవతలను తలుచుకుంటే అశ్వినీభ్యాం నమః నమస్కారం చేస్తే ఏ రోగమైనా తగ్గిపోతుంది. వాళ్ళు తగ్గిస్తారు దేవ వైద్యులు. మన భూలోకంలో ఉండే వైద్యుల వల్ల కాకపోతే దేవ వైద్యులు మనకు తగ్గిస్తారు అనేటువంటిది. వాళ్ళు వైద్యులైనారు. ఇదంతా బాగానే ఉంది. అందరికీ అన్ని పోస్టులు వచ్చేసాయి, అందరినీ సెటిల్ చేసేసాడు, బాగానే ఉంది. ఈయన కాంతి తగ్గించారు కదా, కాంతి తగ్గించిన ఒకటి ఉంది కదా, ఇది తేజస్ పుంజం. దాన్ని ఏం చేశాడంటే విశ్వకర్మ 3 భాగాలు చేశాడు. 3 భాగాలు చేసి ఒక భాగంతో దివ్య విమానాన్ని తయారు చేశాడు. ఆ విమానాన్ని బ్రహ్మదేవుడికి ఇచ్చాడు. ఆ విమానంలో తిరుగుతుంటాడు బ్రహ్మ. 2వ తేజస్సును సుదర్శన చక్రం చేశాడు. ఆ సుదర్శన చక్రాన్ని శ్రీ మహావిష్ణువుకి ఇచ్చాడు. 3వ దాంతో త్రిశూలం చేశాడు. ఆ త్రిశూలాన్ని ఈశ్వరుడికి ఇచ్చాడు. అంటే సూర్యుల్లో నుంచి వచ్చినటువంటి శక్తులు ఈ 3 కూడా ఆ విధంగా ప్రదానం చేసి ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా ఆయుధాలు పోయేటువంటి వాహనం ఆ విమానం ఇచ్చినటువంటి వాళ్ళే ఈ విశ్వకర్మ ఈ విధంగా తయారు చేశాడు. కాబట్టి ఈ సూర్యుడి యొక్క కథ, సూర్యుడి యొక్క సంతానము, ఛాయ సంజ్ఞ సమేత సూర్యనారాయణ స్వామి యొక్క కుటుంబ వృత్తాంతాన్ని తెలుసుకొని వాళ్ళ బిడ్డలు ఎవరు, వాళ్ళు ఎటువంటి ఉద్యోగాలు చేస్తున్నారు, మన ఆరాధనీయులైనటువంటి ఆ దేవతల గురించి ఎవరు తెలుసుకుంటారో చాలా పుణ్యప్రదమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళే ఈ విషయాన్ని తెలుసుకోగలరు అని చెప్తూ వైశంపాయనుల వారు ఏం చెప్పాడంటే, ఈ దేవ జన్మ కథ అత్యాదరమున వినిన ప్రీతులై చదివిన సమ్మోదంబున వ్రాసిన లక్ష్మీ దీర్ఘాయువులు సుత సమృద్ధియుగలుగున్. ఈ కథగాని వింటే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, ఐశ్వర్యం కావాలనుకున్న వాళ్ళకి ఐశ్వర్యం లభిస్తుంది, తర్వాత దీర్ఘాయుష్ కావాలనుకున్న వాళ్ళకి దీర్ఘాయుష్ వస్తుంది, ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా ఈ కథను వినిన చదివిన వ్రాసిన లభిస్తాయి అని చెప్పి వైశంపాయనుల వారు జనమేజయ మహారాజుకు ఈ కథను వివరించాడు. దీంతో మన హరివంశ పురాణంలో ప్రథమాధ్యాయం పూర్తయిపోయింది. తర్వాత ఈ అధ్యాయం ప్రథమాశ్వాసం పూర్తయింది.